శ్రవణ నక్షత్రంలో శ్రీనివాసుడు. కాబట్టి శ్రవణ నక్షత్రంలో మీకు కళ్యాణం జరిపిస్తారు. ఎవరైనా భక్తులు ముందుకు వచ్చి చేస్తున్నారు, ఇంకేమైనా వచ్చి కూడా భక్తులు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు చేసే కళ్యాణంకి ప్రత్యేకత ఏమిటంటే, భూలోకం వైకుంఠం నుంచి స్వామివారు భూలోకానికి వచ్చి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వస్తాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చి ఆ వైకుంఠంలో తిరుమలలో వచ్చి అక్కడ పద్మాదేవి కుమారుడై అప్పుడు ఆమెకు వరమించుంటాడు. కలియుగంలో వచ్చి నీవు పద్మావతి అవతారమై వస్తావు, నేను భూలోకానికి వచ్చి భూవైకుంఠంలో అంటే తిరుమలలో నేను వచ్చి కళ్యాణం చేసుకుంటాను అని చెప్తాను. కాబట్టి స్వామివారికి లక్ష్మీదేవి పద్మావతి, తర్వాత శ్రీదేవి భూదేవి కూడా అంటారు. శ్రీదేవి భూదేవి కూడా లక్ష్మీ అవతారాలు భూమిలో వచ్చి చెప్పుకుంటాడు. అది ఎక్కడ మీరందరూ తిరుపతిలో చూస్తున్నారు, కింద శ్రీనివాస కళ్యాణం జరిగిన ఒక స్థలం ఉంది. అక్కడ భూలోకంలో వచ్చి పద్మావతి కళ్యాణం చేసుకుంటాడు. అది ఎవరి ఆధ్వర్యంలో అవుతుందంటే, లక్ష్మీదేవి కోరుకొని లక్ష్మీదేవికి భూలోకానికి వచ్చింటది. ఆ లోక కళ్యాణం వరకే వచ్చింటది. అది భూలోకంలో అందరూ ఉద్ధారం చేయడానికి వచ్చింటది. కొల్లాపూర్లో వచ్చిన పడింటది. కాబట్టి శ్రీనివాసుని వివాహం చేయడానికే కొల్లాపూర్ నుంచి ఆమె వచ్చి ఆమె ఆధ్వర్యంలోనే పద్మావతి కళ్యాణం నిర్వహిస్తారు. నిన్నటి రోజున స్వామివారికి మంగళ స్నానాలు చేయించాం. కాబట్టి స్వామివారి మంగళ స్నానాలు కూడా ఆ లక్ష్మీదేవే చేస్తుంది తన స్వభావం. మళ్ళా పక్కలో ఉండి ఆమె పద్మావతి కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి ఇది గమనించాలి అందరూ. కేవలం ప్రతి శ్రవణ నక్షత్రానికి శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాస కళ్యాణం అని అంటాం. తర్వాత లక్ష్మీదేవి